హాయ్ అండి. హలో, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. నేను ఈరోజు చేప ఫ్రై చేయబోతున్నాను. చేప ఫ్రైకి కావాల్సింది ఉడకబెట్టిన చేప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, మసాలా. అది అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కలిపాడిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. నేను అన్నీ మట్టి పాత్రలో చేస్తానండి. కొబ్బరి నూనె కూర నేను వండేది. చూడండి, అది విఆర్కే డైట్ వాళ్ళు వాడే ఆయిల్ అండి. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మసాలా వేసుకోవాలండి. కొంచెం దోరగా మగ్గాలి. అన్నీ ఇంట్లో చేసినవేనండి, అప్పటికప్పుడు అన్నీ చేసుకున్నవే. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా కొద్దిగా, ఇందులో కారం వేయట్లేదు. ఇప్పుడు చేప చాలా తొందరగా అయిపోతుందండి, ఎంతో టైం తీసుకోదు. ఉడకబెట్టిన చేప కాబట్టి ఇందులో ముళ్ళులు ఏమి ఉండవు. మొత్తం అన్నీ తీసేసుకుంటాం. కొద్దిగా దానికి ఉన్న కొంచెం నీరు ఉంటుంది, అది కాసేపు ఒక 10 నిమిషాలకే లాగేసుకుంటుంది. ఇప్పటివరకు కొద్దిగా అలా కలుపుకుంటూ చేసుకుంటే అడుగు పట్టదు. అలా తిప్పుతూ ఉండాలి అయిపోయేంత వరకు, లేదంటే అడుగు పట్టేస్తుంది. పొడిలాగా అయిపోయేదాకా వేపుకోవాలి. అలా వేపుకుంటేనే ముక్కలు లేకుండా, చెమ్మదనం లేకుండా ఫ్రై అయిపోతుంది పూర్తిగా. లాస్ట్లో పుదీనా వేసుకోవాలి. దీంట్లో కారం అంతా మసాలాలోనే వస్తుందండి, ప్రత్యేకంగా కారం వేసుకోవక్కర్లేదు. అవసరం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను కారం వేయలేదు, ఓన్లీ మసాలాతోనే ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వచ్చే ఘాటుతో సరిపోతుంది. అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటు కరెక్ట్గా ఉంటుంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ.